హాయ్ అండి, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు ఈరోజు వీడియో చూపిస్తున్నానండి. ఇది మా ఫ్రెండ్ రాణి అని చెప్పి మన మారిస్పేటేను. వాళ్ళు రైస్ షాపు కొత్తగా తీసుకున్నారండి, కట్టించుకున్నారు. శ్రీ రామచంద్ర రైస్ ట్రేడర్స్ అనమాట. చాలా బాగుంది కదా షాపు. అదిగోండి బోర్డు చూడండి, శ్రీ రామచంద్ర ట్రేడర్స్ అనమాట. శర్మగారి రైస్ మిల్లు షాప్ అని కూడా అంటారు. ఇది మన కొత్తపేటలో మన రాధాకృష్ణ కళ్యాణ మండపం పక్కన దేవిప్రియ ఫంక్షన్ హాల్ ఉంది కదండి, దాని పక్కనే అనమాట వీళ్ళది రైస్ షాపు. ఇంకా తను మాఘమాసం కదండి, చక్కగా మొన్న దశమి రోజున తను సాయంత్రం పూట చక్కగా అమ్మవారి మణిద్వీప వర్ణన 9 సార్లు చదివించుకున్నారు. నెక్స్ట్ లలిత పారాయణ కూడా చదివించుకున్నారు. చాలా బాగా జరిగిందండి ప్రోగ్రామ్ అంతా. అందరూ చాలా భక్తి శ్రద్ధలతో చక్కగా పార్టిసిపేట్ చేశారు. తను కూడా చాలా భక్తిగా చక్కగా పూజ చేసుకున్నారనమాట. చాలా బాగా జరిగింది. ఈ రాణి గారు ఎవ్రీ ఇయర్ మాఘమాసంలో చక్కగా ఇట్లానే వీళ్ళ షాప్లో ఇట్లానే చదివించుకుంటుంటారు. ఈసారి ఇంకొంచెం కొత్తగా కొంచెం రీమోడలింగ్ అది చేయించుకొని ఇంకొంచెం బాగా చేసుకున్నారనమాట. అందుట్లో మాసాలన్నిట్లో మాఘమాసం అంటే చాలా విశిష్టమైన మాసము. అదీగాక శుక్రవారం అండి. శుక్రవారం దశమి వచ్చింది. అసలు ఎంత మంచి రోజు, మంచి తిథి, మంచి మాసము. ఆ శుక్రవారం అసలు సంధ్య వేళ చక్కగా తను అమ్మవారి పూజ చేసుకున్నారు. నెక్స్ట్ డే శనివారము ఏకాదశి అనమాట. ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన రోజు అనమాట. అదే కాక శనివారం ఇంకా ప్రీతికరమైన రోజు స్వామివారికి. ఆ శనివారం చక్కగా ఏకాదశి రోజు గానామృతం చదివించుకున్నారండి. అసలు ఎంత మంచి సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో కూడా మళ్ళీ తనకి తగ్గట్టుగా అమ్మవారిదేమో శుక్రవారం దశమి రోజు వచ్చింది, అయ్యవారిదేమో శనివారం ఏకాదశి రోజు వచ్చింది. చూశారు, అందరూ చాలా భక్తితో చక్కగా ఏకకంఠంతో అందరూ పాడుతున్నారండి. ఇంకా మీరే వినండి. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. అష్టభైరవులు అష్ట శిఖరముల ఆవిర్వేదమై వెలిగే హర ఓం నమః శివాయ. నవనందులతో 9 పురముల నవపీఠముల నారే శివ ఓం నమః శివాయ. ఆదిం నమః శివాయ, అంతం నమః శివాయ. ఇంకా చాలా మంది పెట్టేశారు. సరే అయితే సరే మధ్య వాళ్ళు అవును అంతే ఇంకా అదొక్కటే సరిపోలేదా ఇంకా మిగిలిన 100 వస్తా హాయ్ మీరు తీస్తే అంతా వచ్చేస్తాయి. రాత్రి బాగలేదు, రాత్రి సైలెంట్ ఉంది. కవర్ పెట్టినట్టు
ఐటమ్స్ ఏంటయ్యి? ఓకే, గారెలు, పూర్ణాలు, ఓకే, బజ్జీలు, పులిహార వడ్డిస్తున్న మా వారు, టొమాటో రైస్, పెరుగు చట్నీ, దోసకాయ పచ్చడి ముక్కలు, క్యాలీఫ్లవర్ ఊరగాయ, దోసకాయ టమాటా పప్పు, మునక్కాయ టమాటా కర్రీ, దొండకాయ వేపుడు, గుత్తి వంకాయ ఫ్రై, వడియాలు, మిరపకాయలు, పొడుము, పెరుగన్నంలో క్యారెట్, అల్లం ముక్కలు, అప్పడాలు, రైస్. చూశారు కదండి, 2 రోజులు ప్రోగ్రామ్స్ చాలా చాలా బాగా జరిగినాయి కదా. మీరు కూడా ఒకసారి వాళ్ళ షాపు విజిట్ చేయండి. చక్కగా మీకు అన్ని క్వాలిటీస్కి సంబంధించిన రైసు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. రాణి గారి హస్బెండ్ లక్ష్మీనారాయణ గారు కూడా చాలా చక్కగా జోవియల్గా ఉంటారు, చాలా ఫ్రీగా ఉంటారు మనిషి కూడా. ఒకసారి విజిట్ చేసి ఆ షాప్లో ఒకసారి మీరు తీసుకొని, అంటే ఇది అడ్వర్టైజ్మెంట్ కాదండి, జస్ట్ ఒక ఫ్రెండ్లీగా నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు అందరూ దంపుడు బియ్యం వాడుతున్నారు కదా, దంపుడు బియ్యం, ఒంటిపొట్టు రైస్ అని, సింగిల్ పాలిష్ రైస్ అని, అట్లాగా మీకు ఏ క్వాలిటీ ఏ ఐటెం కావాలన్నా ఆ ఐటెం అనేది వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. అన్ని రకాల బ్రాండ్లు, అన్ని రకాల క్వాలిటీలు అంతా వీళ్ళ దగ్గర దొరికిద్ది. కాబట్టి మీరు ఒకసారి తీసుకున్నాను అనుకోండి, బాగుంటే చక్కగా కంటిన్యూ చేయొచ్చు. ఇదిగోండి, చక్కగా వచ్చిన గెస్టులందరికీ చక్కగా బొట్టు గంధాలు అన్నీ ఇచ్చి, చక్కగా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం కూడా ఇచ్చి చాలా చక్కగా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. మీ అందరూ కూడా చక్కగా వీళ్ళ వ్యాపారం ఇంకా దినదినాభివృద్ధి అవ్వాలని, ఇలాంటి ఇంకా రైస్ షాపులు, రైస్ మిల్స్ ఇంకా చాలా చాలా కట్టాలని మనమందరూ ఆ దేవుణ్ణి వేడుకుందాము. ఇట్లాంటి పూజలు తను ఇంకా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కూడా ఇట్లానే సుఖ సంతోషాలతో వ్యాపారం అభివృద్ధి అవుతూ చక్కగా జరగాలని మనమందరం కూడా దాన్ని బ్లెస్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.